హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ట్రెండింగ్ మోడల్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్. ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి, చాలా ఈజీ అండి. ఇది కొత్తవారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. అలాగే కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసుకుని మెయిన్ పీస్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే అండి, ముందు మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్ పీస్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకుని లైనింగ్ పీస్ని ఇలా తీసుకోండి. హ్యాండ్ కటింగ్ చేసుకుని పెట్టుకుంటాం కదా ఆల్రెడీ. హ్యాండ్ కటింగ్ని ఇలా చూడండి, ఇలాగే ఫోల్డింగ్ ఉండాలి. మన వైపుకి ఫోల్డింగ్ ఉండేలా చూసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంతైతే ఉందో ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇక్కడ పై నుంచి హైట్ దగ్గర నుండి కిందకి 2.5 లేదా 3 అంగుళాల వరకు ఇలా కిందకి ఇలాగా మార్క్ చేసుకోండి. మెయిన్ పీస్ పై ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుని తర్వాత హైట్ దగ్గర నుండి పైకి ఒక 6 అంగుళాలకి మార్క్ చేసుకోండి. ఇలా 3 అంగుళాలు 3 అంగుళాలు తీసుకుంటూ 6 అంగుళాలు మొత్తం 6 అంగుళాలకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ భాగాన్ని ఇప్పుడు లైనింగ్ పీస్ని పక్కన పెట్టుకుని ఇక్కడ కింద నుంచి 3 అంగుళాలకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ మనకి పాదం అటువైపుకి ఉండేలా చూసుకుని వీడియోలో చూపించే విధంగా ఎన్ని ఫిల్స్ అయితే వస్తాయో అలాగే ఫోల్డింగ్ ఇలా పెట్టుకుంటూ రావాలి. ఇలా దగ్గరికి ఇలా ఫోల్డింగ్ మొత్తం అయితే ఇక్కడ మనం 9 అంగుళాల క్లాత్ని ఫోల్డింగ్ చేస్తున్నాం అనమాట. ఇలా 9 అంగుళాల క్లాత్ని ఎక్స్ట్రా పై భాగంతో సహా కలిపి ఇలాగా ఫోల్డింగ్ రావాలి. ఇలా ఫోల్డింగ్ వచ్చిన భాగాన్ని మధ్యలో ఫిల్స్ కింద వస్తుంది కదా, ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ భాగాలని ఇలా సరి చేసుకుని ఇక్కడ ఐరన్ చేసుకోండి. కదలకుండా నీట్గా రావాలంటే ఇలా ఐరన్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ కటింగ్ మనం లైనింగ్ పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా భాగాన్ని ఇలా పెట్టుకుని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫోల్డింగ్ని ఇలాగ ఆపోజిట్కి మళ్ళీ వెనక్కి ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకుంటూ ఒక కుట్టు వేసుకోండి. ఇలా సైడ్ భాగంలో ఇలా కుట్టు వేసుకోవాలి. పైకి ఇలా ఫోల్డింగ్ ఉండాలి. ఇలా ఉంటే మనకి ఇక్కడ డిజైన్ హ్యాండ్స్ రెడీ అవుతుంది. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ వెనక్కి చిన్న ఫోల్డింగ్ రావాలి, అలా పెట్టుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా ఇది పై భాగం. ఈ భాగాన్ని ఇలాగ రివర్స్ చేసుకుని ఈ పైన లైనింగ్ ఇలా పెట్టుకుని ఇక్కడ ఎడ్జి వార ఇలా హ్యాండ్ ఎడ్జి వార మొత్తం కుట్టి వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోండి. ఇలా ఈ చివరిలో కూడా అంతే. ఇలా స్టిచ్ చేసుకొని పాదమంచు వదులుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ భాగాన్ని ఎక్స్ట్రా కటింగ్ చేసుకోండి నీట్గా. తర్వాత ఇక్కడ కింద భాగంలో పైపింగ్ చేయడానికి కూడా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న భాగాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు సారీ క్లాత్ని తీసుకుని ఇలా ఫోల్డింగ్ పై ఉండేలా పొడవ పీస్ని తీసుకోండి. ఈ పీస్ వెడల్పు వచ్చి డబుల్ ఫోల్డింగ్ మీద అయితే 1.35 ఇంచ్ ఉండేలా చూసుకుని ఇక్కడ 2 భాగాలు కలిపి ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలాగ రివర్స్ చేసుకోండి. ఇలా ప్లక్కర్తో ఇలా రివర్స్ చేసుకుంటున్నాను నేను. ఈ ప్లక్కరు ఓవర్లాక్ మిషన్కి యూజ్ చేస్తాను, థ్రెడ్ పెట్టడానికి ఆ ప్లక్కర్ అనమాట. ఓకేనా. ఇలా రెడీ చేసుకున్న భాగాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్ రౌండ్ని తీసుకుని హ్యాండ్ రౌండ్కి పైపిన్ క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకోండి. పైపిన్ క్లాత్ హ్యాండ్ రౌండ్కి వేసుకునేటప్పుడు క్రాస్ పీస్ వేసుకోవచ్చు, అలాగే స్ట్రైట్ పీస్ కూడా వేసుకోవచ్చు. నెక్ రౌండ్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ క్రాస్ పీసే వాడాలి. ఇక్కడైతే హ్యాండ్ రౌండ్కి నార్మల్గా స్ట్రైట్గా ఉన్న పీస్ అయినా పర్వాలేదు. ఇలా తీసుకుని ఇలా పైపింగ్ చేసుకోండి. ఇక్కడ నార్మల్ పాదాన్ని యూజ్ చేస్తున్నాను నేను. ఇలా ఈ పాదం మీద అయినా మనకి పైపింగ్ థ్రెడ్ ఈజీగా వస్తుంది. 12 నెంబర్ థ్రెడ్ని అయితే యూజ్ చేయండి. 12 నెంబర్ థ్రెడ్ అయితే మనకి పైపింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. లోపల కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్ చివరిలో సెంటర్ మార్క్ చేసుకుని ఇక్కడ డోరీ థ్రెడ్ లాగా తయారు చేసుకుని చిన్న పీస్ని ఇక్కడ ఇలా కట్టగా ఇలా పట్టుకుని ఈ చివరిలో ఒక కుట్టు వేసుకోండి. ఇలా రబ్ చేసుకుంటే మనకి ఇక్కడ కదలకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ భాగాన్ని ఇక్కడ కరెక్ట్గా కుట్టున్న భాగం కిందకు ఉండేలా చూసుకుని
ఇక్కడ హ్యాండ్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి వరకు స్టిచ్ చేసి ఇక్కడ మధ్యలో ఒక 1/2 ఇంచు ఉండేలా చూసుకుని మళ్ళీ వెనక్కి రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత అదే విధంగా ఈ పై భాగంలో కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచు వరకు ఆపి ఇక్కడ నుంచి సైడ్కి స్టిచ్ చేసుకుని మళ్ళీ కిందకి ఇలా వచ్చేయాలి. ఓకేనా? ఇలాగ వస్తే మనకి హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిడిల్లో ఇక్కడ బీడ్స్ వాడదాం. ఇక్కడ సెంటర్ మనం కుట్టేసాం కదా, ఇక్కడ ఒక్కొక్క ఫిల్స్కి ఒక్కొక్క బీడ్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే అలాంటి సిస్టర్స్ ఏం చేయాలంటే మీరు పేపర్ కటింగ్ చేసుకుని తర్వాతనే మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు కటింగ్ ఈజీగా వస్తుంది. పేపర్ కటింగ్ అనేది టైలరింగ్ నేర్చుకునేవారు యూజ్ చేయవలసిన ఒక భాగం అన్నమాట. ఎప్పుడు కూడా పేపర్ కటింగ్ మీద ఒకసారి కటింగ్ అయిన తర్వాతనే రఫ్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేసిన తర్వాతనే మంచిది మెయిన్ క్లాత్లు స్టిచ్ చేయాలి. ఓకేనా? తర్వాత ఫ్రెండ్స్, మీకు నా నుండి మీరు ఏమైనా కటింగ్స్ అయినా అలాగే మోడల్స్ ఏవైనా కావాలంటే కామెంట్, అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వీడియో. ఇలా బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట్రా ఓకే ఫ్రెండ్స్, ఇలా నీడిల్ని బ్యాక్ సైడ్కి దించి ముడి వేసుకొని కటింగ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హ్యాండ్స్ చూడండి ఎంత చాలా బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొత్తవారైతే నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.